బతుకమ్మ అంటే కవిత గారు. కవిత గారు అంటే బతుకమ్మ అన్న బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. ఆబ్వియస్లీ. ఎందుకంటే బతుకమ్మని ఇంట్రడ్యూస్ చేసిందే కవితక్క. సో, బ్రాండ్ అంబాసిడర్ బతుకమ్మకి మాత్రం కవితక్కనే. మనకి బతుకమ్మ రాంగానే గుర్తొచ్చేది కేసీఆర్ సార్ ప్లస్ కవితక్క. అంటే నిన్న మాట్లాడుతూ నా కన్న ఊరు ఆహ్వానం అందించడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది కదా! అది ఎట్లయినా ఉంటుంది. ఇప్పుడు పుట్టిల్లు ఎట్లనో సేమ్ మేబీ కవితక్కకు కూడా అట్లనే అనిపించి ఉంటుంది. ఈ అన్ని సెలబ్రేషన్స్ కంటే కూడా వాళ్ళ సొంత ఊరిలో బతుకమ్మ వాళ్ళ ప్రజల మధ్యలో చేసుకోవడం చాలా గ్రేట్‌గా ఫీల్ అయ్యి ఉంటది. ఉంటది కాదు అయ్యింది చాలా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో, అంటే బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంది కదా! మళ్ళీ ఇప్పుడు జాగృతిలో ఉన్నప్పుడు బతుకమ్మ ఆ రేంజ్‌లోనే సంబరాలు జరుగుతాయి అనుకుంటున్నారా? డెఫినెట్లీ ఇక్కడ పార్టీ గురించి బీఆర్ఎస్ జాగృతి అనేది కాదు. ఏంటి అంటే అదొక సెలబ్రేషన్. సో, అది ఎక్కడున్నా కవితకు అట్లనే చేస్తుంది. అది బీఆర్ఎస్సా లేదు అంటే జాగృతి ఇంకేదన్నా పార్టీ అని కాకుండా ఆమె ఏ విధంగా చేయాలనుకుంటుందో అలానే చేస్తుంది. ఈరోజు జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎలా ఉంది అసలు? ఎలా యాక్టివ్‌గా ఉందా కవితక్క? ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో, ఇప్పటివరకు అయితే యాక్టివ్గానే ఉంది. మనం ఎప్పుడు అంటే లైక్ యాక్టివ్ లేకుండా చూసాం కవితక్కని. ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. అంటే లైక్ ఎప్పుడు ఏమి ఉన్నా కూడా తీసుకుంటుంది తను. సో, యాక్టివ్గానే ఉంటుంది. యాక్టివ్ కాదు, యాక్టివ్కి మించి ఇంకేమైనా ఉంటే కూడా అది అని చెప్పచ్చు కవితక్కని. కానీ ఈసారి కేసీఆర్ గారి సహకారం కానీ వాళ్ళ అందుతలేవు కదా! అందు గురించి అడుగుతున్నా. అలా ఏం లేదు, సహకారం లేదని మీరెలా చెప్తారు? చెప్పలేం కదా అట్లా మనం. సహకారం ఉంటుంది, సహకారం లేనిది ఏం చేయరు. సో, సహకారం ఉంది అని మనం అనుకొని ఉంది కాబట్టి ఇంత పెద్దగా గ్రాండ్గా చేస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను బీఆర్ఎస్ జాగృతి అని కాకుండా కవితక్క షీజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ బతుకమ్మ. సో, ఎట్లయినా బతుకమ్మ సెలబ్రేషన్స్ బీఆర్ఎస్లో ఉన్న ఒకటే ఉంటుంది, జాగృతిలో ఉన్న ఒకటే ఉంటుంది. అసలు ఇన్నేళ్ల నుంచి ఎవరికి కూడా బతుకమ్మ పండుగ అంటే దాని గొప్పతనం కూడా తెలియదు. ఎప్పుడైతే కవితక్క పాలిటిక్స్లోకి వచ్చిందో అప్పటి నుంచి బతుకమ్మ అంటే ఏంది దాని ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. అప్పట్లో బతుకమ్మ ఆడడానికి కూడా చాలామంది సిగ్గు మొహమాటం పడుతుండే. కానీ ఇప్పుడు బతుకమ్మ ఒక నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లోనే పెద్ద పండుగ అయింది. అసలు బతుకమ్మకి అర్థం కవితక్క, కవితక్కకి అర్థం బతుకమ్మ. ఇవి రెండు కలిస్తేనే జాగృతి. ఇంత ఘనంగా అసలు ఎప్పుడు కూడా ఎవరు నిర్వహించలే బతుకమ్మ పండుగ. కానీ కవితక్క ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున నిర్వహించి అందరి మహిళలను ఒక్కతాటికి తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వచ్చి 10 నెలలు 11 నెలలు అవుతున్నా కూడా ఒక్క బతుకమ్మ పండుగ గురించి కనీసం నిన్న జరిగిన ఎంగిలిపూల బతుకమ్మనన్నా గ్రాండ్గా చేయలేదు. కానీ కవితక్క నిన్న జరిగిన ఎంగిలిపూల బతుకమ్మను కూడా చాలా గ్రాండ్గా జరిపింది. అందుకనే బతుకమ్మ ఔన్నత్యం అందరికీ తెలియజేస్తుంది, తెలుస్తుంది కూడా. జై జాగృతి, జై కవితక్క, జై తెలంగాణ. చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్. అవును అవును అవును. అవును 9 days ఇక్కడికి వస్తాం. కవితక్కతోని అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిపించుకుంటాం ఇక్కడ. వెళ్ళలేదు, ఇక్కడికే వచ్చాము. లేదు, నేను మా పిన్ని వాళ్ళందరం వచ్చాము ఇక్కడికి.